హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రెస్సింగ్ స్టార్ రవి. ఇప్పుడే చూశాను హరి, మై నేమ్ ఈజ్ నోబడీ. అసలు జయశంకర్ గారు మూవీ చాలా అంటే చాలా బాగా తీశారు. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలి. ఏంటంటే ఇక్కడ చాలా అంటే చాలా మీనింగ్ ఉంది మూవీలో. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. డబ్బు, హోదా అండ్ అన్నీ మన కిడ్స్కి వాళ్ళకి కావాల్సిన దానికంటే మనము ఇంకా ఎక్కువగా ఇవ్వడం వల్ల వాళ్ళు దేనికి బానిస అయిపోతున్నారు చాలా వరకు. అండ్ వేరే దాంట్లో అలవాటు అయిపోయి చాలా జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. ఈ మూవీ అంటే చాలా బాగుంది. అసలు చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక మూవీ ఒక శ్రీకృష్ణుడి రూపంలో ఉండి ప్రతి ఒక్కరు టాస్కులు పెట్టి మనిషి తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. మనిషి కోరికలు తీర్చుతాయి. ఏదైనా కోరిక కోసం ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఏదైనా చేస్తారు. చంపడానికైనా చావడానికైనా చేస్తారు తనకు కావాల్సిన దానికోసం. కానీ ఇందులో ఒక టాస్కులు పెట్టేసేసి ఒక మీనింగ్, మనిషి అనేది నేము, మై నేమ్ ఈజ్ నోబడీ అంటే మన నేము అనేది ఉండదు. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు చనిపోయినారనుకోండి, చనిపోయిన తర్వాత ఏమని పిలుస్తారు? శవం అంటారు, పీనిగా అంటారు. కానీ మిమ్మల్ని మీ పేరు పెట్టి పిలవరు. ఏమంటారు మిమ్మల్ని? ఎగ్జాంపుల్ రవి చనిపోయారు అనుకోండి, రవిని తీసుకురని అన్నారు, శవాన్ని తీసుకురండి, పీనిగాని తీసుకురని చెప్పి పిలుస్తారు. మీకంటూ పేరు కానీ హోదా కానీ ఎలాంటివి లేవు. కానీ చెప్తున్నా కదా, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా అర్థం చేసుకోవాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా నీట్గా క్లారిటీగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మూవీ డబ్బు కోసం అండ్ హోదా కోసం ఏదో ఎక్కువ సంపాదిస్తే ఆనందం ఉంటుంది, కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తే ఆనందంగా ఉంటుంది, అందరికంటే ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ రిచ్నెస్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. కానీ అంతా కాదు, మనిషికి ఎంత కావాలో అంత ఉంటేనే హ్యాపీగా ఉంటారు. అంతకు మించి ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే. మనం అన్నీ ఎంజాయ్ చేయకుండా విలేజ్లలో ఉండి వాళ్ళు అంతా ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మూవీలో చాలా చక్కగా చూపించారు. చాలా బాగుంది మూవీ అయితే. మ్యూజిక్ కానీ అసలు సినిమా మాత్రం అయితే మంచి పాయింట్ తీసుకున్నారు జయశంకర్ గారు. నీట్గా ఉంది. మన ప్రతి ఒక్కరు చాలామంది యాక్టర్స్ ఉన్నారు, మన సాయి కుమార్ గారు అండ్ అనసూయ గారు, వీళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. నీట్గా క్లారిటీగా ఉంది. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడండి, చాలామంది మారుతారు. మన మార్పు కోసం తీశారు అనుకుంటున్నాను. ఎక్సలెంట్ మూవీ, ప్రతి ఒక్కరు చూడాలి. స్లోగా ఉంటుంది మూవీ, కానీ అర్థం చేసుకుంటే మాత్రం మంచి పాయింట్ ఉంటుంది. బెస్ట్ మూవీ, ఎక్సలెంట్. అసలు నాకు చాలా బాగా నచ్చింది. అందరూ మారాలి, అందరూ ఈ మూవీ చూడాలి. డబ్బు అవసరం కాదు, మనకు కావాల్సింది హ్యాపీనెస్ ఉండాలంటే మనకు కావాల్సినంతనే కావాలి. అంతకు మించి సంపాదించామా, అంతకు మించి కావాలనుకున్నారా, ఏమీ మన సొంతం కాదు. థ్యాంక్ యూ.